పెద్ద ఎత్తున ఆ బాండింగ్ లో నాకేదో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఆ బాండింగ్ లో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు మోదీ గారు తీసుకురావటం, అభివాదం చేయటం, ఏదో ఫ్యూచర్ లీడర్స్ ని వీళ్ళే అని బీజేపీ ఎమర్జ్ చేయటం, ఏదేమన్నా అలాంటిది ఏమన్నా ఉందా సింక్రనైజేషన్? ఇంకోటి కూడా వినిపిస్తుంది, చిరంజీవి గారికి ఏదో రాజ్యసభ ఆఫర్ చేస్తారని కూడా సంథింగ్ ఒక న్యూస్ కూడా వస్తుంది. మరి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక ఫోటో చూడంగానే దానికి ఎవరు అర్థం వాళ్ళు పెట్టుకుని వాళ్ళ వాట్సాప్ లో పెడుతున్నారు. అదే పరంలో ఉంది. జనరల్ గా ఏంటంటే పెద్ద చిరంజీవి గారి రాష్ట్రంలో పెద్ద వ్యక్తి, అవునన్నా కాదన్నా, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రభుత్వం తరఫున ఒక ముఖ్య అతిథిగా పిలిచారంటే ఆయన స్టాండర్డ్, ఆయన స్టేటస్ అంటే అర్థమవుతుంది కదండి మనకి. అవును. ఇప్పుడు అంత ప్రభుత్వమే కదా పిలిచింది. మేము జనసేన పార్టీ తరఫున లేదంటే మా నాయకుడు యొక్క అన్నయ్య అని రాలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు స్టేజ్ మీద. సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ చూడని అంటే చూశారు, తెలుసు, చెప్పినట్టున్నారు. చెప్పిన దాని మీద అంత పెద్ద వ్యక్తి ప్రధానమంత్రి గారు అక్కడ చూడండి, ఆయన పిలిచే కంటే కూడా నేనే వెళ్తానంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం చూడండి, మనుషుల మనస్తత్వం అట్లా ఉంటది. సో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి జనరల్ గా రెండు చేతులు పైకి లేపారు. దానికి మేమైతే మీరన్నట్టుగా రకరకాల అర్థాలు అయితే మేము తీసుకోవట్లేదు. అంటే రకరకాల అర్థాలంటే దీన్ని ప్రజలు ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే, జనరల్ ఒక ఆడియన్స్, అభిమానులు, మీలాంటి కార్యకర్తలు, నాలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమైపోతుందంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దగ్గర పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు చేసినటువంటి బిహేవియర్ ని కంపేర్ చేస్తూ దాన్ని ఈ రోజు కాంపిటీషన్ గా చూసుకుంటున్నారు. దీన్ని కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. లేదండి, నేనేమంటానంటే కంపారిజన్ కూడా ఎట్లా ఉండాలంటే అండి, ఇద్దరు సమాన వ్యక్తుల మీద జరిగినప్పుడే కంపారిజన్ జరగాలి. అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ నథింగ్. ఆయన ప్రస్థానం అందరం తెలుసు, ఆయన ప్రస్థానం ఏంటి దేశం అందరం తెలుసు. నేను ఎప్పుడు పదే చెప్తా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదని నేను అందుకే మాట్లాడేది. రాజకీయ నాయకుడు వేరంటే రాజకీయ నాయకులు ఉంటే ఆలోచన విధానం వేరు, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటది. ఇవాళ నాలుగు సూట్ కేసులు పట్టుకొచ్చి ఏదో కొనేసుకుని వచ్చినంత మాత్రం రాజకీయ నాయకుడు కాదు. నేను చెప్తానండి, డిబేట్ ఫ్యాక్టరీ చెప్తున్నా. సో అలాంటి ఎవరన్నా బాధపడితే పడచ్చు, అక్కడ నేను చెప్తున్నా. రాజకీయం అనేది మనిషి యొక్క మనస్తత్వం తెలుస్తుంది మనకి. అంతేగాని ఇవాళ డబ్బులుండి 4 సూట్ కేసులు పట్టుకొచ్చేసి ఏదో సీటు కొనేసేసుకుని వచ్చినంత మాత్రం రాజకీయ నాయకులు కాలేరు. అలాంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అందుకని ఆయనకి ఏదో అనుకోకుండా కలిసి వచ్చినటువంటి సీట్ అది. సీట్లో కూర్చోగానే ఆయన ప్రవర్తించబోద్ది. అందుకని కదా మన ప్రజలు పెట్టిన సామెతలు, తునకాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కానీ సొంతం బుద్ధి ఉంటుందని చెప్పి సామెతలు ఊరుకునే రాలేదండి. ఏది కూడా ఏ ఒక్క సామెత కూడా పెద్ద నుంచి వచ్చిన సామెత, ఏ సామెత కూడా అసందర్భంగా వాళ్ళు మాట్లాడిన సామెతలు కాదు. అవన్నీ కూడా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి సామెతలు. ఆ సామెత చూసాం. అందుకని మేమేదో ఆయన ఏదో చేశాడు కాబట్టి దానికి ఇవాళ ఇక్కడ జరిగింది కాబట్టి, అసలు ఆయన చేసేదంటే చిరంజీవి గారు అనే వ్యక్తిని, మళ్ళీ చెప్తున్నాను, చిరంజీవి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో అది ఎవడో ఒకడు ఏదో ఆయన్ని కొంచెం అవమానపరిచాడంటే దానికి పట్టించుకోవడానికి లేదండి. ఇన్ని కోట్ల మందిలో ఇవాళ పుట్టిన పిల్లలకు కూడా చిరంజీవి అంటే తెలియకుండా ఉండే వ్యక్తి లేరు. అలాంటి తాల్వాడు ఆయన ఒకడు కించపరిచేది అంటే, అసలు ఒకడు కించపరిస్తే ఇంకోటి గౌరవించేదంటే ఏం లే. ఆయనకి ఎప్పుడూ కూడా మనిషే గౌరవం అండి. అసలు చిరంజీవి గారు అనే వ్యక్తే గౌరవం. ఆయనకి అగౌరవం ఎక్కడ ఉండదానికి. మళ్ళీ చెప్తున్నాడు, ఆయనకి ఎక్కడా కూడా అగౌరవం ఉండదానికి. ఆయన ఆ మనిషే నిలువెత్త గౌరవం అంచే ఆయనకి. అంతే, ఇంకా దానికి రెండో వరం లేదంటే దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కలుస్తానని చెప్పినట్టు ఉన్నారు. దానికి ఆయనే ఒక నిజంగా ట్రూ పొలిటీషియన్ కాబట్టి, రాజకీయం అంటే తెలుసు కాబట్టి మోడీ గారు జనరల్ గా మనం ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ముందుకు తీసుకొస్తామండి. అంతేగాని మన ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చోం ఆయన వస్తుంటే. జనరల్ లోపలికి వచ్చినా కానీ మనం లేచి ఉంచుంటాం, లేచి ఆహ్వానిస్తాం.